హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం లారస్ ల్యాబ్స్ది స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 704 ఉంది కదా. ఒకసారి మనము వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసి అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా మనకి గ్రీన్ లైన్స్ గీసిస్తుందో. ఇంకా రెడ్ లైన్స్ కూడా ఉంటాయి. రెడ్ లైన్స్ అంటే రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ప్రాపర్గా వాల్యూమ్ ఇండికేటర్ని ఒబే చేస్తుంది చూడండి. ఇక్కడ కూడా చూడొచ్చు ప్రాపర్ వాల్యూమ్ ఇండికేటర్ని ఒబే చేస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఎంత బాగా లెవెల్స్ అనేది గీసిస్తుంది చూడండి. సో మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి, ఇక్కడ మనకి ప్రాపర్ బ్రేక్ అనేది ఇచ్చింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కూడా బ్రేక్ వచ్చింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది వచ్చేసింది. ఇక్కడ ప్రాపర్ సెల్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి సెల్ చేసేసేయచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్ బ్రేక్ వచ్చి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి సెల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ రిజెక్ట్ అనేది అయ్యింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి సెల్ అనేది చేసేయచ్చు. సెల్ చేస్తే మనకి ప్రాపర్ టార్గెట్ అనేది వచ్చేస్తుంది. టార్గెట్ అక్కడ వరకు పెట్టేసుకోవచ్చు మనం ప్రాపర్గా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ప్రాపర్ బ్రేక్ వచ్చి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది వచ్చేసింది. సో ప్రాపర్ సెల్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే మనం వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా ప్రాపర్గా మనకి ట్రేడ్ అయితే ఇస్తుంది చూడండి. మనం వాల్యూమ్ ఇండికేటర్ని చూసుకొని ప్రాపర్గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేద్దాము. సో చూడొచ్చు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. సో ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ లేదు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి మార్కెట్ అనేది అనీవెన్గా ఉందని అర్థం. అనీవెన్ అంటే ఇప్పుడు మనకి పైకి వెళ్తుందో తెలియదు, లేకపోతే కిందకి వెళ్తుందో తెలియదు. సో అన్షూర్ ఉందని అర్థం. సో అన్స్టేబుల్ ఉందని కూడా అనొచ్చు. సో మనకి ఇక్కడ వాల్యూమ్ లేదు కాబట్టి ఈ ట్రేడ్ అయితే ఇప్పుడు మనం ఏం తీసుకోవట్లేదు. మనం ప్రాపర్ వాల్యూమ్ అనేది ఫామ్ అయిన తర్వాత మనం ప్రాపర్ బ్రేక్అవుట్లో తీసుకుంటే మనకి మంచిది. ఎందుకంటే మనకు తెలుస్తుంది పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో. ప్రాపర్ అనలైజ్ చేసి మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ ట్రేడ్ అనేది తీసుకోవట్లేదు. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. సో డిస్క్రిప్షన్ కూడా చదవండి. ఇంకా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే. జస్ట్ 4999 మాత్రమే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.